తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ వైద్యులు నిరసనకైతే దిగిన పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు ఎందుకు నిరసన చేస్తున్నారు ఏంటి అంటే జీవో నెంబర్ 38కి సంబంధించినటువంటి ఇష్యూలో మాకు తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు నిరసనలకైతే దిగిన పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి వాళ్ళ మాటల్లో మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఆర్థిక శాఖ ఇచ్చిన బదిలీ ప్రక్రియకు సంబంధించిన జీవోనే జీఓఎంఎస్ నెంబర్ 38 అండి. ఆ జీఓఎంఎస్ నెంబర్ 38లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి బదిలీల చేపట్టే క్రమంలో అని చెప్పేసి. దానికి అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 31 మే కల్లా బదిలీ ప్రక్రియ అయిపోయింది అని ట్రాన్స్ఫర్ బ్యాన్ వచ్చేసింది. ఒక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 6వ తారీఖు వరకు ట్రాన్స్ఫర్ ప్రక్రియని ఇంకా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయండి. అందులో ఏదైతే అంశాలు పరిగణలోకి తీసుకోవాలని ఇచ్చారో వాటిని ఫాలో అవ్వకుండా ఇంకా బదిలీ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ బదిలీ ప్రక్రియ ఆన్లైన్ మోడ్లో ఉండడం మూలంగా వైద్యులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, అందరికీ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయన్న గ్యారంటీ లేకుండా ఉంది. సెకండ్ థింగ్, ఏదైతే అంశాలు తీసుకోవాలో వాటిని పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా కూడా ముందుకు కొనసాగలేకపోతుంది. ప్రయారిటీస్ తీసుకున్నారు మధ్యలో ఒక 2 రోజులు. ఆ ప్రయారిటీస్లో గ్రీవెన్సెస్లో ఏదైతే తీసుకున్నారో ఇంతవరకు ఒక గ్రీవెన్స్ కూడా సాల్వ్ చేయకుండా అలాగే అన్ని పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని సాల్వ్ చేస్తూ నెక్స్ట్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో కూడా అరైజింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ అరైజింగ్ వేకెన్సీస్ చూపెట్టట్లేవు. 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారు. ఆ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్కి కావాల్సిన ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేవు. స్పౌస్కి సంబంధించిన కావచ్చు, అంటే భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ప్రాంతాల్లో చేసుకునేటటువంటి వెసులుబాటు ఆ జీవో కల్పించింది. కానీ అలాంటి ప్రక్రియ కూడా అక్కడ మాకు ట్రాన్స్పరెంట్గా కనబడట్లేదు, ఓపెన్ అవ్వట్లేవు. అండ్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ ఉంటారు, లేకపోతే అనారోగ్య సమస్యలతో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులే కావచ్చు, వారికి కల్పించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా పరిగణలోకి తీసుకొని ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాంటి జీవో 38ని ఉల్లంఘిస్తున్నారా లేకపోతే 38 ప్రకారంగా జరగట్లేదన్న ఆందోళనతోటే మాకు ఏ క్లారిటీ లేకుండా ఉండడం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి ఈ ఆందోళనలో పాల్గొనడం జరుగుతుందండి. జీవో నెంబర్ 38 తమ హక్కు అని, దాని ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 38ను అమలు చేయడంలో విఫలమవుతోందని ఆరోపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ టీజీజీడీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల వైద్యులు పాల్గొన్నారు. మా ప్రొటెస్ట్ ఏంటంటే జీఓఎంఎస్ 38 అనేది కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులే దాన్ని వైలేట్ చేస్తూ కొన్ని మాత్రం వదిలేసి కొన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అనే పద్ధతిలో ఉంది. ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఆఫ్లైన్ డైరెక్ట్ ఫిజికల్ ప్రజెన్స్ తోటి కౌన్సిలింగ్ అయితే అవన్నీ కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉండేది. ఆన్లైన్లో అనేసరికి అన్నిటినీ మీ కన్సిడరేషన్స్ అన్నిటినీ దాంట్లో పెట్టండి అంటున్నారు, కానీ అక్కడ ఆప్షన్సే ఓపెన్ కావట్లేదు. అందువలన మేము ఆందోళన చెందుతూ ధర్నాకు దిగాం. దీని విషయంలో హెచ్ఓడీలని అండ్ పై అధికారులని అండ్ మినిస్టర్ గారిని అందరినీ కలవడం జరిగింది. వాళ్ళు మాట్లాడినప్పుడు సానుకూలంగానే స్పందిస్తున్నారు, కానీ ఆ పోర్టల్లో కరెక్ట్గా రావట్లేదు. డాక్టర్లకి ట్రీట్మెంటు, పేషెంటు స్ట్రెస్ అనేది ఉంటుంది. 24/7లో అవైలబుల్ ఉంటాము. వీటిల్లో ఎక్కడ కూడా తేడా జరగకుండా చూసుకుంటాము. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓపీ సేవలు, అలాగే ముందుగా నిర్ణయించిన ఎలెక్టివ్ శస్త్రచికిత్సలను బహిష్కరిస్తున్నట్లుగా వారు ప్రకటించారు. అయితే ఈ నిరసన ప్రజలకు వ్యతిరేకం కాదని, తమ న్యాయపరమైన హక్కుల పరిరక్షణ కోసమే చేపడుతున్న ఉద్యమమని వైద్యులు పేర్కొన్నారు. అత్యవసర సేవలు, ప్రాణరక్షణ చికిత్సలు యథావిధిగా కొనసాగుతాయని వారు తెలిపారు. ట్రాన్స్ఫర్ 4 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జనరల్గా అవ్వాల్సిన ప్రాసెస్లో వెళ్తున్నారు, కానీ కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. స్పౌజ్ భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట పనిచేయడము, దగ్గర పనిచేయడం వలన ఆ ఫ్యామిలీని చూసుకోగలుగుతారు. ఎవరైనా సొసైటీ అన్నప్పుడు ఫ్యామిలీతోటే ఉంటుంది. ఫ్యామిలీలో పిల్లలకి అవైలబుల్ లేనప్పుడు పిల్లలు కూడా ఇబ్బందికరంగానే ఉంటారు. ఆ కన్సిడరేషన్స్ వల్లనే ప్రభుత్వం స్పౌజ్ కేసుని కన్సిడర్ చేస్తూ ఇద్దరికి దగ్గర కానీ ఒకే చోట కానీ పనిచేసే అవకాశం కల్పిస్తుంది. కానీ ఈ పోర్టల్లో అది
చూపించట్లేదు. అందుకోసం అది ఒక ఆందోళన. తర్వాత హెల్త్ గ్రౌండ్స్‌లో హెల్త్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి దగ్గర వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళని పోస్ట్ చేస్తారు. అది కూడా ఇందులో కనబడట్లేదు. ప్లస్ రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫోకల్ అండ్ నాన్ ఫోకల్ ఈ ఇష్యూలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అనుకున్న ప్లేస్‌లో ఖాళీ ఉన్నప్పుడు అక్కడికి పోవడానికి అవకాశం ఇవ్వమని అడిగారు. అది కూడా ఇందులో రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్ కూడా రాలేదు. ఇవన్నిటి వలన ఇబ్బంది పడుతూ జీవోని కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేయండి, వైలేట్ చేయకండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగుల సేవల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వైద్యులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యులను గౌరవించండి, హక్కులను గౌరవించండి, ఆరోగ్య సంరక్షణలో న్యాయాన్ని చేకూర్చండి అంటూ నినాదాలు చేశారు. జీవో 38 అమలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీజీడీఏ నాయకులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 38 వల్ల మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవి అంటూ వైద్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మారింది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ వాళ్ళైతే నిరసనకి దిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.